బాలీవుడ్ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతాన్ని కించపరిచేలా ఆమె మాట్లాడారు అంటూ హిందూ సంఘాలు బీజేపీ నేతలు మండిపడ్డారు. హైదరాబాద్ లోని బోరుబండ పోలీస్ స్టేషన్లో అనసూయపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆమె వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జై శ్రీరామ్ పేరుతో కొందరు దాడులు చేస్తున్నారు అంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ జై హింద్ అనుకుంటూ వందే మాత్రం అనుకుంటూ మీరు చేసే పనులు అకృత్యాలు ఉన్నాయిరా బాబు. నీకు పని పాట లేదు, ఇదే వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఏంట్రా? బెటర్ లైఫ్ రా. మరోవైపు అనసూయ వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. తన వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరించారని చెప్పుకొచ్చారు. తాను ఏ మతాన్ని, సమాజాన్ని, విశ్వాసాన్ని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. సో వాట్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇస్ దాట్ చెప్పాలని స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళకి నచ్చిన యాజ్ యూజువల్ గత 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియా ఆల్మోస్ట్ 15 odd years. చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ ఉంటుందో వాళ్ళకి ఎలాంటి వ్యూవర్షిప్, వ్యూస్, లైక్స్ ఎట్లా వస్తే దాన్ని కట్ చేసుకుంటారు. సో నా పొద్దున లేసిన అసలు నేను నీకు ప్రూవ్ చేయనక్కర్లేదు, బట్ నన్ను ఇష్టపడి నా పనితీరుని, నా పర్సనాలిటీని, నేను యాజ్ అ మనిషిని నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నా. నా కొడుక్కి నేను, నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడి భక్తురాలు. హనుమంతుడికి ఏదైనా సమర్పించాలంటే అది రామార్పణం అవుతేనే. నేను లేస్తే, నేను వెలుతురు చూస్తే జై శ్రీరామ్, మా ఇంటి నిండా లైట్ వేసిన ప్రతిసారి జై శ్రీరామ్ అంటూనే ఉంటాం. సో నేను ఏమన్నానంటే చాలా మంది ఇట్లా ఇప్పుడు